ఆదరిస్తూ దాదాపు ఆల్మోస్ట్ 1 lakh వ్యూస్ అయిపోయాయి, 1000 సబ్స్క్రిప్షన్స్ కూడా దాటిపోయాయి చాలా తక్కువ సమయంలో. మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు. తప్పకుండా ఒక మధ్యతరగతి గృహిణి అని చెప్పాను కదా, నేను ఏం వంటలు చేసుకుంటాను, వెరైటీ అని చెప్పను, సంప్రదాయ వంటలు నేను మీకు చూపిస్తూ మిమ్మల్ని అలరించడానికి నేను ప్రయత్నిస్తాను. ఈరోజు తెలంగాణలో వెరీ వెరీ స్పెషల్ సకినాలు నేను మీకు చూపిస్తాను. నేను చూడండి, ఇవి దొడ్డు బియ్యం, నేను పంట బియ్యం వస్తాయి మాకు, దొడ్డు బియ్యం నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ నేను నానబెట్టుకున్నాను అనమాట. అంటే ఒక 2 గంటలు నానబెట్టాను దీన్ని. ఈ నానబెట్టిన తర్వాత దీనికి కావాల్సింది కొంచెమే కాబట్టి ఈ బౌల్ నిండా నువ్వులు తీసుకున్నాను. దీనికి ఏమీ లేదు ఎక్కువ. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఆ తర్వాత వాము, చూడండి వాము తీసుకున్నాను, కాస్త ఉప్పు కావాలి, ఆయిల్ మనకు డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ తీసుకున్నాను నేను. ఇది ఇప్పుడు నేను ఇంతసేపు నానబెట్టాను కదా, దీన్ని నేను చక్కగా ఒక మంచి ఫ్రెష్ క్లాత్లో దీన్ని నేను ఆరబోస్తాను. నేను ఇది ఆరబోస్తే నీడలో ఆరబెట్టాలన్నమాట. మనం నీడలో ఆరబెట్టేస్తే అది చక్కగా తడంతా పీల్చుకొని కొంచెం ఆరిన తర్వాత, కొంచెమే కాబట్టి ఇప్పుడు ఎక్కువ చేసుకునే వాళ్ళు మనము పిండి పట్టిస్తారు గిన్నెకి వెళ్ళి, కానీ తక్కువ నేను మీకు చూపించాలన్న ఇంట్రెస్ట్తో నేను చూపిస్తున్నాను కాబట్టి ఇంట్లోనే నేను మిక్సీ పట్టి నేను మీకు చూపిస్తాను. ఇలా చక్కగా ఆరబోసుకోవాలి. చక్కటి మన సనాతన ధర్మంలో ఎన్ని సంప్రదాయ వంటలు చూడండి, దీనికి కావాల్సిన ఎంత చక్కగా శుచిగా శుభ్రతగా చేసుకోవడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది మనకి. ఇలా నేను నీడలో ఆరబెట్టాను. నేను ఇది కాసేపు ఒక పావు గంట 20 నిమిషాలు ఇది చక్కగా ఆరుతాయి. ఇవి ఈ తడంతా ఈ క్లాత్కి పీల్చుకుంటుంది, కాటన్ క్లాత్కి పీల్చుకున్న తర్వాత నేను ఇది మిక్సీ పట్టేసి కొంచెం జల్లించి అప్పుడు మనము ఈ సకినాల పిండికి కావాల్సినట్టుగా దాన్ని మనం రెడీ చేసుకొని మనం చేయడానికి మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఒక 1/2 అవర్ చక్కగా నానబెట్టాను కదా, ఇవన్నీ చక్కగా ఆరిపోయినాయి ఇవన్నీ. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవడమే. ప్రేక్షకులందరికీ హాయ్ చెప్పండి. సకినాలు చాలా బాగా వేస్తారు ఇక్కడ. చూడండి, ఇప్పుడు ఇది పిండి ఇప్పుడు జల్లిస్తున్నారు చూడండి. ఇది జల్లెడ పట్టిన తర్వాత ఆ రవ్వ రవ్వలా ఉన్న పక్కన పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు మీకు ఎట్లా కలుపుతారో నేను మళ్ళీ మీకు చూపిస్తాను. హాయ్, ఈ సకినాలు పాల సకినాలు చేస్తున్నాం మనం ఇప్పుడు. నిజంగా నాకు తెలిసి ఎన్నో వీడియోస్ వచ్చినాయి, కానీ ఈ తెలంగాణ స్పెషల్ అంటే మా వాళ్ళు ఇప్పుడు మేము చేసుకున్న సకినాలు అయితే ఇంతవరకు ఎవరు చూపించలేదు అని నేను అనుకుంటున్నాను. నేను చూసినంత వరకు మా వదినకి మళ్ళీ మనం అందరం థ్యాంక్స్ చెప్పాలి. చాలా బాగా చూడతారన్నమాట. అందుకనే ప్రత్యేకంగా రమ్మని చెప్పి నేను కొంచెమే చూపిస్తున్నాను. లేకుంటే ఇది అంతా అరుగుల పైన పెద్ద పెద్ద బెడ్షీట్లు అన్నీ పరిచి చేస్తారు. ఇంకొకటి జాగ్రత్తగా వినండి, చేసే ముందు కూడా ఫస్ట్ ఈ సకినాలు చేసే ముందు ముత్తైదులు ఫస్ట్ గౌరమ్మని చేస్తారు. ఈ సకినాల పిండితోనే గౌరమ్మని చేస్తారు. గౌరమ్మని చేసి మేము బొట్టు పెట్టుకొని అమ్మవారికి పెట్టి మేము బొట్టు పెట్టుకొని మొదలు పెట్టుకుంటాం. ఇలాంటి సనాతన వంటలన్నీ మీకు చూపించాలన్న తపన, అందులో నా వాళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తామన్నారు కాబట్టి తప్పకుండా చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఓమా కొంచెమే పిండి కాబట్టి నేను కాస్త ఒక 2 చిన్న స్పూన్లు అంతా ఓమా వేస్తున్నాను. జీలకర్ర మీరు వద్దన్నారు కదా, జీలకర్ర వద్దు, జీలకర్ర స్కిప్ చేయమంటున్నారు. నువ్వులు ఇన్ని కూడా అవసరం లేదా, ఇలామా సరిపోతాయి, నువ్వులు సరిపోతాయి. ఇప్పుడు సాల్ట్ చూడండి, నేను ఇంత సాల్ట్ వేస్తున్నాను, కొంచెమే పిండి కాబట్టి. అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 1.5 గ్లాస్ ఆ ఎల్లో కలర్ గ్లాస్ ఉంది కదా, దాంతో తీసుకున్నాను నేను. ఇందులో కాస్త వాము వేసాను నేను, ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సరిపోతుంది కదా సాల్ట్. ఇప్పుడు మామూలుగా అయితే వాటర్తో తడుపుకుంటారు, కాకపోతే పాలతో తడిపిస్తే అసలు ఆ రుచి చాలా బాగుంటుంది. నాకు ఇంతకుముందు మా ఇద్దరి కోసం అని చెప్పి చేసి ఇచ్చారు వదిన. సో అందుకని ఈరోజు పాలతోనే తడుపుమని చెప్పి చెప్పాను. పాల సకినాలు అంటారు వీటిని. తప్పకుండా చూడండి. ఇలాంటివి మీకు నేను ఇంకా అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ సెషన్కి నేను ఒక పేరు పెట్టుకున్నాను, పిండి వంటల స్పెషల్ అని. ఇందులో కనీసం ఒక 7-8 రకాల పిండి వంటలు ఇవి అయ్యేంత వరకు ఈ సెషన్లో ఈ పిండి వంటలు మాత్రమే చూపిస్తాను నేను. అది కూడా మీరు చూడనివి, మ్యాక్సిమం మీరు చూడనివి నేను చూపించాలని అనుకుంటున్నాను. చూడండి, అలా ఈ సకినాల పిండికి కొంచెం అందే కన్సిస్టెన్సీ దానికి ఎలా ఉండాలనేది మీరు చూస్తూ ఉండండి. లైట్గా మనం ఇలా సకినాలు చుట్టేటప్పుడు అది ఎట్లా జారుడుగా ఉండాలో ఆ రకంగా కలుపుతున్నారు. అది ఒకసారి దాన్ని ఇట్లా చూపించండి, ఇట్లా చూడండి. ఒకసారి మనం అట్లా చెక్ చేసుకోవాలన్నమాట.
వస్తుందా సరిగ్గా, చుట్లు సరిగ్గా వస్తున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆ రకంగా పిండి మనం ఆ కన్సిస్టెన్సీ ఉండేట్టుగానే కలుపుకోవాలన్నమాట. అది ఇప్పుడు ఇంకా డైరెక్ట్ మనము సకినాలు పోయడమే. చూడండి, ఇప్పుడు మేము గౌరమ్మని చేస్తున్నారు. ఇప్పుడు అంటే అమ్మవారిని ధ్యానం చేసుకొని శ్రీమాత్రే నమః. ఇప్పుడు గౌరమ్మని చేశారు. నేను గౌరమ్మకి నేను బొట్టు పెడుతున్నాను. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఎంతమంది ముత్తైదులు ఉంటే అంతమందితో బొట్టు పెట్టుకొని అప్పుడు ఇది మొదలు పెడతామన్నమాట మేము. ఆ తర్వాత ఈ గౌరమ్మని మళ్ళీ ఏదన్నా చెట్టు మొదట్లో అది పెట్టడం. ఇప్పుడు మొదలు పెడుతున్నారు చూడండి. ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు మనస్సు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంత సన్నగా చేయడం అనేది అంటే ఆంధ్ర సైడ్ కూడా చేస్తారు, వీటిని చక్కిలాలు అంటారు వాళ్ళు. మనం మాత్రం వీటిని సకినాలు అని అంటాం. అక్కడ ఎంత సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా చేసుకుంటారో, ఇక్కడ తెలంగాణలో సంక్రాంతి పండుగ అంటే పిండి వంటలు స్పెషల్ అండి. అది సకినాలు, గారెలు, చేగోడీలు, అరిసెలు, నువ్వుల ఉండలు, ఇవన్నీ సంక్రాంతి సమయంలోనే చేసుకుంటారు. ఇంటి ముందు అంతా రంగవల్లులు. ఇవన్నీ ప్రత్యేకంగా ఈరోజు ఎందుకో నాకు చూపించాలనిపించింది, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది చెయ్యడం కూడా ఒక కళ అన్నమాట. కొంచెం జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. పిండి మనం వెంటనే చేస్తున్నాం కాబట్టి, లేకుంటే ఇంకా కాసేపు నానబెట్టి చేస్తే కూడా ఇంకా చాలా బాగా వస్తాయి అవి. ఇప్పుడు ఆ సకినాలు చుట్టడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం మనం. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు యాక్చువల్గా అయితే మా గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ మా తెలంగాణలో ఇలాంటి సకినాలు కనీసం ఒక 15 కేజీలు 20 కేజీలు సకినాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అందరూ బంధువులు రావడము, హెల్ప్ చేయడము ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి మనం మీకు చూపించాలి కాబట్టి కొంచెమే చేస్తున్నాను. ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. చాలా తక్కువ పిండి నేను చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా చూడండి. సరిపోతుంది. ఇందులో ఇప్పుడు దీని గురించి చెప్పాలి మీకు. జనరల్గా మన ఇంట్లో ఉన్న అద్భుతాలు మనకే కనిపించవు. ఫ్లాట్గా ఉన్న ప్లేట్స్ ఒక 2-3 రెడీగా ఉంచుకుంటారన్నమాట. అంటే చేసేవాళ్ళు కొందరు ఉంటారు, తర్వాత వేయించే వాళ్ళు, దీన్ని డీప్ ఫ్రై చేసేవాళ్ళు కొందరు ఉంటారు, ఒకరు ఉంటారు ఇక్కడ స్టవ్ దగ్గర ఇచ్చేవాళ్ళు కూడా ఒకరు ఉంటారనమాట. అంటే ఎంత ఐకమత్యంగా ఎంత బాగా చేసుకుంటారో ఆలోచించండి. అది ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే మనకు తెలంగాణ స్పెషల్ పాల సకినాలు సిద్ధమైపోయినట్టే. ఆయిల్ మంచిగా వేడెక్కింది. కొంచెం ఆయిల్ జాగ్రత్తగా, అంటే ఇది కొంచెం సరిగ్గా మంచిగా ఆరితేనే మంచిగా వస్తాయి, లేకుంటే విరిగిపోతాయి. వేసుకోవడం కూడా ఇది ఒక ఆర్టే. ఇది జాగ్రత్తగా వేసేసుకోవాలి. ఇది వేసుకొని కొంచెం ఆయిల్ అంటే ఫ్రై అయ్యేంత వరకు టర్న్ చేయకూడదు అనమాట. మనం కొంచెం ఫ్రై కావాలి. ఇది అయిన తర్వాత టర్న్ చేయాలి. స్వచ్ఛమైన పల్లి నూనెతో చేస్తేనే ఈ పిండి వంటలు చాలా బాగుంటాయి. నేను అదే తీసుకున్నాను. నేను అందమైన ఆహ్లాదకరమైన పల్లెటూరి వాతావరణంలో నా అరుగు మీద కూర్చొని ఇలాంటి పిండి వంటలు చేయడం ఎంత హాయి, మనసుకు ఒక హాయి అన్నమాట. మన వాళ్ళందరూ వస్తారు ఇక్కడికి. కొంచెం వేయాలి. ఇది ఎక్కువ తిప్పాలి. కొంచెం గట్టిగానే అంటే మాత్రం ఒకసారి టర్న్ చేసుకోవాలి వీటిని, అంతే కదా. కొంచెం లైట్ బ్రౌన్ కలర్, అంటే వైట్గా ఉండకూడదు. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి అంటే మాత్రం ఇది మనం తీసేసుకోవాలి. చూడండి, ఇలా ఇవి ఫ్రై అవుతున్నాయి. ఇవి కాకపోతే ఇలా బ్రౌన్ కలర్ ఇట్లా రావాలి. కొంచెం లైట్గా, ఎక్కువ కాదు, ఇలా వచ్చేస్తే ఇప్పుడు మనకి ఈ కలర్ వచ్చిందంటే మనకి ఇంకా సకినాలు సిద్ధమైపోయినట్టే. స్టవ్ కొంచెం ఇంకా దాన్ని మళ్ళీ ఫ్లేమ్ తగ్గించుకోవాలి. ఎప్పటికప్పుడు తగ్గించుకొని, ఇది చాలా పెద్దగా కూడా వేస్తారు. జస్ట్ ఇది చూపించాలన్న ఉద్దేశంతో నేను ఇలా చూపించాను. కానీ ఇది ఒక్కొక్కటి 21 చుట్లు. మా తెలంగాణలో ఆడపిల్లల పెళ్ళి అయితే కూడా సారీ కోసం అని పంపిస్తారు. ఇవి ఒక్కొక్కటి 21 చుట్లు సకినాలు కూడా చేసిన సందర్భాలు ఉంటాయి మావి. చాలా పెద్ద కథ ఉంటుందండి ఈ సకినాలకి.
దీనికి సంబంధించినవి కొంచెం విరిగిపోతున్నాయి, కానీ మీరు జాగ్రత్తగా వేసుకోండి, వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా. మన తెలంగాణ స్పెషల్ పాల సకినాలు రెడీ అయిపోయినాయి. నిజంగా ఒక మాట చెప్పాలంటే కొంచెం లైట్ కలర్ రావాలి. అండ్ మళ్ళీ నేను ఇంట్లోనే మిక్సీ పట్టించినాను కాబట్టి కొంచెం పిండి బరగ్గా వచ్చింది. ఇది మనం మిల్లులో పట్టిస్తే చాలా బాగుంటుంది, అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కరకరలాడే క్రిస్పీ క్రిస్పీ పాల సకినాలు రెడీ. తప్పకుండా మీరు అన్నీ చేసుకోవాలి. ఇంకా అంటే మర్చిపోయిన కొన్ని వంటలు ఇప్పుడే నేను మా వదినతో డిస్కస్ చేశాను, ఇవన్నీ చేద్దామని చెప్పేసి. అది మళ్ళీ మీకు నేను చూపిస్తాను. నేను తప్పకుండా అంటే మర్చిపోయిన వంటలు కొన్ని గుర్తు చేసుకుంటూ చేద్దాం. తప్పకుండా నా వంటలు ఆదరించాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. అంతవరకు నమస్తే.